దేవుని యొక్క కాపర్లుగా ముందుగా మనకి బైబిల్లో చూసినట్లయితే ఇశ్రాయేల్ జనానికి లేక ఇశ్రాయేల్గా ఏర్పాటు చేసినటువంటి యాకోబుకి కాపురత్వాన్ని దేవుడు ముందుగానే నేర్పించాడు. ఎందుకంటే మరి యాకోబు అన్నగారి దగ్గర నుంచి పారిపోయిన తర్వాత యాకోబు అక్కడ 7 సంవత్సరాలు రాహేలు గురించి మరి అక్కడ మనం చూస్తాం. 7 సంవత్సరాలు అక్కడ ఆయన తన మామ అయినటువంటి మరి ఆయన దగ్గర గొర్రెలను కాసుకునేవాడు. ఆ గొర్రెలను కాసుకుంటున్నటువంటి యాకోబుకు మరి రాహేల్ని ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు. అది మామ మోసం చేసినప్పటికీ మరి రాహేల్ యొక్క సహోదరిని వివాహం చేయడం జరుగుతుంది. అది చేసిన తర్వాత ఇంకో 7 సంవత్సరాలు ఇది ఇప్పుడైతే ఏమైంది, లేకపోతే మా వంశంలో ఎలా చేయరు, ముందు అక్కకి మానేసి చెల్లికి చేయరు అన్నప్పుడు సరే అయితే ఇంకో 7 సంవత్సరాలు చేయన్నప్పుడు 14 సంవత్సరాలు మళ్ళీ రాహేల్ గురించి అక్కడ చేస్తాడు. మరి చేసిన తర్వాత ఇంకో 5-6 సంవత్సరాలు మరి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు పుట్టాక కూడా ఆయన అక్కడ గొర్రెలను కాస్తూనే ఉన్నాడు, దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. కానీ అక్కడ యాకోబు ఎటువంటి మరి కాపురత్వాన్ని దేవుడిచ్చినటువంటి ఆ యొక్క మరి ఆ పనిని నేర్చుకున్నాడు. కానీ ఇశ్రాయేల్ జనానికి ఆ యొక్క కాపురత్వం ఏమి యాకోబు చేసినట్టుగా మనకు కనపడదు. ఆయనకు ముందుగా నేర్పించాడు. కానీ మోషేని మనం చూసినట్లయితే మోషే యొక్క జీవితంలో మోషే యొక్క చరిత్రను మనం చూస్తే 3 భాగాలుగా మనం వివరించుకోవచ్చు. ఎందుకంటే ఆయన బాలుడైనప్పుడు రాజవంశంలో లేక రాజుగారి ప్యాలెస్లో 40 సంవత్సరాలు బతికినటువంటి మోషే మరి అక్కడ యూదులకి మరి ఐగుప్తుడికి మరి మాట వచ్చి తరికించుకుంటున్నప్పుడు ఆ యొక్క ఐగుప్తుడిని మోసే చంపేసిన తర్వాత రాజుగారికి తెలిస్తే రాజుగారు నన్ను ఎక్కడ చంపేస్తారని మోసే పారిపోవడం జరుగుతుంది. మిద్యాను వారు పారిపోతాడు. పారిపోయిన తర్వాత అక్కడ 40 సంవత్సరాలు ఆయన యొక్క మరి జీవితాన్ని అక్కడ చేయడం చూస్తే అక్కడ గొర్రెల్ని కాస్తూ అక్కడ గడిపాడు. 40 సంవత్సరాల కాపురత్వాన్ని అక్కడ మోషేకి నేర్పించాడు. ఇంకో 40 సంవత్సరాలు మళ్ళీ దేవుడు ఎన్నుకొని మోషేని ఇశ్రాయేల్ జనాన్ని ఫరో చేతిలో నుంచి ఇడిపించడానికి మోషేని ఎన్నుకున్నాడు. అందుకని 40 సంవత్సరాలు ఆయన యొక్క రాజుగారి యొక్క ప్యాలెస్లో బ్రతికాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. మళ్ళీ 40 సంవత్సరాలని ఇశ్రాయేల్ జనాన్ని గొర్రెలు కాపురుగా మరి అన్నీ నేర్పించి ఒక గొప్ప లీడర్గా మోషేని దేవుడు ఎన్నుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇది మీ యొక్క జీవితంలో మరి కాపురమైనటువంటి మనకి కూడా అటువంటి కాపురత్వాన్ని దేవుడు ముందుగానే మనకి నేర్పించిన తర్వాత మనం ఆ యొక్క సేవలో అటువంటి కాపురత్వాన్ని మనం నేర్చుకుంటే ఆ సంఘం మరి ఎంతో అభివృద్ధిగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని ఈ మాటల ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.